గరిమా, నేను గిన్నెలు కడుగుతాను, నువ్వు కూర వండు. లేదు లేదమ్మా, నేను కూర వండితే మాడిపోతుంది. నేను గిన్నెలు కడుగుతాను, నువ్వే కూర చెయ్యి. నేను ఇక్కడే ఉన్నాను కదా, నువ్వు చెయ్యి. లేదు లేదమ్మా, నేను ఇల్లు ఊడిస్తాను, గిన్నెలు రుద్దుతాను, పనంతా చేస్తా, కాని కూర నువ్వు చెయ్యి. అరే, మీ అత్తగారింటికి కూడా నన్నే వచ్చి చేయమంటావా ఏంటి? నోరు మూసుకొని కూర చెయ్యి. ఎప్పుడు చూసినా ఏదో ఒక సాకు చెప్తావు. గీత మాటలు విని తన కూతురు గరిమ పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేస్తుంది. అందులో మసాలాలు వేస్తుంది. ఆలుగడ్డ ఇంకా బఠానీ కూడా వేస్తుంది. ఇంకా ఇప్పుడు నీళ్లు. గరిమ అవసరానికి తగినంత నీళ్లు పోస్తుంది. గరిమ, నేను బట్టలు ఆరేసి వస్తాను, నువ్వు కూర చూస్తూ ఉండు. హా, సరే అమ్మా. గీత వెళ్ళిన తర్వాత చాలాసేపు గరిమ కూరని చూస్తుంటుంది. కానీ తనకి బోర్ కొట్టి కాసేపు మొబైల్ తీసి ఫన్నీ వీడియోస్ చూస్తుంటుంది. సమయం ఎలా గడిచిపోతుందో తనకు తెలియనే తెలీదు. కాసేపటి తర్వాత గీత మేడ మీద నుంచి కిందికొచ్చి, గ్యాస్ బంద్ చేసావు కదా? ఓ షట్, లేదు లేదు, అయ్యో భగవంతుడా. గరిమ మూత తెరిచి చూసేసరికి కూర మొత్తం రాజస్థాన్లా ఎండిపోయి ఉంటుంది. అందులో గ్రేవీ ఏమీ ఉండదు, కానీ కూర మాత్రం మాడిపోకుండా ఉంటుంది. థ్యాంక్ గాడ్. చూడమ్మా, కూర మాడనే లేదు. ఎంత బాగా అయిందో ఆలు బఠానీ కూర. అది పర్ఫెక్ట్, కానీ గ్రేవీ ఎక్కడా? హా, అది నేను ఆలోచించలేదు. ఇప్పుడు నీళ్లు పోయినా? నీళ్ళెందుకు, పెట్రోల్ పోయి. కనీసం దాని టేస్ట్ అయినా బావుంటుంది. హా, నిజంగా పెట్రోల్ పోయాలా అమ్మా? అయ్యో భగవంతుడా, ఈ పిల్లని ఏం చెయ్యాలి? ఇది అత్తవారింటికి పోయాక నాకు తిట్లు తప్పేలలేవు. రోజూ గరిమ అలానే చేస్తుండేది. తను కూరలో గ్రేవీ మాయం చేస్తూ ఉండేది. అలా ఒకరోజు సాయంత్రం ఏమవుతుంది అంటే, రండి, నాకు భోజనం పెట్టండి, చాలా ఆకలిగా ఉంది. ఏంటి నాన్న, మీరు డాబా మీద నడుస్తూ ఉంటారు, ఆకలితో ఉంటారు? పిచ్చిదానా, రోజు షాహీ పన్నీర్ బటర్ మసాలా ఎవరు తింటారు? ఇంటి భోజనం ఎప్పుడైనా మంచిగా ఉంటుంది. సరే, ఈరోజు వంట ఏం చేశారు మీరు? అదే నాన్న, ఈరోజు ఆలు బఠానీ కూర చేశాను. కొంచెం విచిత్రంగా ఉంది. వాహ్, ఆలుగడ్డ బఠానీ. అయితే చపాతీతో పాటు అన్నం కూడా పెట్టు. లేదు లేదు నాన్న, ఈ కూరతో అన్నం అవసరం లేదు, చపాతీతో తింటే బావుంటుంది. గ్రేవీ లేని కూర చూసి గరిమ వాళ్ళ నాన్న మొహం మార్చుకుంటాడు. ఎంత ప్రయత్నించినా కూడా గరిమ గ్రేవీతో ఉండే కూర చేయలేకపోతుంది. ఎందుకంటే తనకి ఫోన్ చూసే అలవాటుంది కాబట్టి. అలానే కొన్ని రోజులు గడిచిపోతాయి. గరిమకి పెళ్లి జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, గరిమ వాళ్ళ అత్తగారింటి వాళ్ళు భోజనం విషయంలో చాలా వంకలు పెడుతూ ఉండేవాళ్లు. పెళ్ళయ్యాక గరిమ మొదటి రోజు వంట చేసిందంటే, ఇదిగోండి మామయ్య, ఇది బఠానీ పన్నీర్, ఇది ఆలూ పన్నీర్ కూర. కానీ కోడలా, ఇవన్నీ ఇలా పొడి పొడిగా ఉన్నాయేంటి? మామయ్య, అది న్యూ స్టైల్. ఆ కూర పొడి పొడిగానే ఉంటుంది, అలాగే ఉంటుంది. ఇవాళ సరే కోడలా, రేపటి నుండి గ్రేవీ ఉండేలాగా చూడు. దీంతో అన్నం ఎలా తింటాము మేము, సరేనా? సారీ అత్తయ్య, రేపటినుంచి వండుతాను. ఆ రోజు గరిమాకి చాలా బాధగా అనిపిస్తుంది. తను నిర్ణయించుకుంటుంది ఇంకా గ్రేవీ సంగతి చూడాలి అని. మరుసటి రోజు తను మంచి గుడ్డు కూర చెయ్యాలి అనుకుంటుంది. అలానే తను కూర మీద అన్ని మసాలాలు వేసి నీళ్లు పోసి మూత పెడుతుంది. కాని తన చేతిలోకి ఫోన్ ఎప్పుడొస్తుందో తనకు తెలియనే లేదు. గుడ్డు కూర మాడిపోలేదు, కాని గ్రేవీ మాత్రం లేదు. చచ్చాన్రా బాబు, ఇవాళ నా పని అయిపోయినట్టే. ఇప్పుడొక పని చేస్తా, త్వరగా గుడ్డు కూర వండుతా. అప్పుడే తన భర్త సురేష్, గరిమా, నాకు నాన్నకు లేట్ అవుతుంది, త్వరగా తీసుకురా. గరిమా వణుకుతూ తన కూర తీసుకుని వెళ్లి అత్తవాళ్ళింటి ముందు పెడుతుంది. అందులో ఒక్క చుక్క కూడా గ్రేవీ ఉండదు. కోడలా, ఏం కూర చేశావు? అది అత్తయ్య, అది డ్రై గుడ్డు కూర. వీటిని బాయిల్డ్ ఎగ్స్ అంటారు. సరే, వీటిని మేము తింటాము, కానీ నువ్వు కూర తీసురా. కూర చేశాను, కాని గ్రేవీ ఎండిపోయింది. అరే, ఇంకిపోయిందా లేదా మాడిపోయిందా? చూడు కోడలా, నేను ఇలాంటి వంటలు అస్సలు తినను. ఈ ఎండిపోయిన కూరలు తింటే నా కడుపు కూడా ఎండిపోతుంది. ఇలా రోజుకొక విచిత్రమైన వంట నువ్వు చేసావంటే మేము కూడా ఎండిపోయి చచ్చిపోవాల్సి వస్తుంది. ఇవాళ వాళ్ళ అత్తయ్య మామయ్య గొంతులో తనకి కోపం కనబడుతుంది. ఎలా అయినా ఆళ్లగడ్డ టమాటా వేసి గ్రేవీ కూర చెయ్యాలని. గరిమ బాణాలలో నూనె వేస్తుంది, మసాలాలు వేస్తుంది, ఇంకా నీళ్లు కూడా పోస్తుంది. ఇంక ఫోన్లో చాలా అద్భుతమైన వీడియోలు చూస్తుంది, గ్రేవీ ఎలా రెడీ చేయాలి అని. ఒకదాన్ని మించి మరొక వీడియో ఉంటుంది అని చూస్తూ గరిమ ఇలా అనుకుంటుంది, పర్ఫెక్ట్, ఇప్పుడు చూస్తాను నా గ్రేవీ ఎలా ఎండిపోతుందో.
అలా అనుకుని గరిమ మూత తెరిచిన వెంటనే టమాటోలు నల్లగా అయిపోతాయి. ఆళ్లగడ్డ మొత్తం ఎండిపోయి మాడిపోతుంది. అమావాస్య రాత్రిలా నల్లగా మారిపోతుంది. గ్రేవీ గురించి చెప్పాలంటే అది ఎప్పుడో స్వర్గానికి చేరిపోయింది కూడా. కూర అలా మాడిపోవడం చూసిన సురేష్, గరిమా, నాకు లేట్ అవుతుంది. మాకు భోజనం తీసుకునిరా, ఇంకా గ్రేవీ తీసుకురా. ఆ మాట వినేసరికి గరిమ రక్తం కూడా ఎండిపోతుంది. తను ఏమీ చేయలేక తను చేసిన అద్భుతమైన వాడిపోయిన కూరని తీసుకుని వాళ్ళ అత్తగారింటి వాళ్ల ముందు పెడుతుంది. ఆ రోజు వాళ్ళందరూ కలిసి తనని చాలా గట్టిగా తిడతారు. తను కూడా వాళ్ల ముందు జైల్లో ఖైదీలా నిలబడ్డట్టు నిలబడి చూస్తుంటుంది. తన బట్టలు సర్దుకొని తన తల్లిగారింటికి వెళ్ళిపోతుంది. ఏమైంది గరిమా, అలా ఎండిపోయిన ఆకులాగా ఎందుకు నిలబడ్డావు? నా వల్ల కాదమ్మా, ఆ గ్రేవీ నా జీవితం పాడు చేసింది. గరిమ జరిగిన విషయమంతా గీతకు చెప్తుంది. గీత వెంటనే తన చేతిలో నుండి ఫోన్ తీసుకుని బకెట్ నిండా ఉన్న నీళ్లలో పడేస్తుంది. అమ్మా, ఏంటి నువ్వు చేసిన పని? నువ్వు మంచి పని చేసావు గీత. ఇప్పుడు చూడు, నువ్వు ఏ కూర చేసినా గ్రేవీలానే ఉంటుంది. ఇప్పుడు పద మీ అత్తవారింటికి, నిన్నక్కడ దిగబెట్టి వస్తాను. అత్తగారింటికి వెళ్లిన వెంటనే గీత అందరి ముందు చేతులు జోడించి నిలబడుతుంది. వదినా, తనని క్షమించండి, ఇంకెప్పుడు ఇలా జరగదు. అరే వదినా, ఇప్పటి వరకు అలా గ్రేవీ వండే కూర చేయలేదు. చేస్తుంది, ఇప్పటి నుంచి అలానే చేస్తుంది. తన తల్లి తనకంతా నేర్పింది. కావాలంటే చూడండి. అలా అయితే మీరు కూడా ఇక్కడే ఉండండి. సాయంత్రం మాతో పాటు భోజనం చేసి వెళ్ళండి. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఇంట్లో మొదటిసారి ఫోన్ లేకుండా వంట చేస్తూ ఉంటుంది. తనకు ఎలా అనిపిస్తుందంటే శరీరం ఉంది కానీ ఆత్మ తన దగ్గర లేనట్టు. తను మసాలాలు వేస్తుంది, నీళ్లు పోస్తుంది, ఆఖరికి గుడ్లు కూడా వేస్తుంది. అలా తను కూరని గమనిస్తూ ఉండాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకు బయట నుండి శబ్దం వినబడుతుంది. గ్రేవీ జాగ్రత్తగా చూసుకోగరిమా, మీరు కంగారు పడకండి, అంతా బావుంటుంది. నేను అంతా బాగా చేస్తా. వాళ్ళ అత్తగారు ఇంకా తల్లి మాటలు విని గరిమ కాస్త కంగారు పడుతుంది. కానీ తను మూత పెట్టి అలానే కాసేపు ఉంచుతుంది. ఆ తర్వాత తను గట్టిగా ఊపిరి తీసుకుని కూర మూత తెరిచి చూస్తుంది. చాలా అద్భుతమైన గ్రేవీ గుడ్డు కూర రెడీగా ఉంటుంది. అందరూ చూసి ఆశ్చర్యపోతారు. అరే, గ్రేవీ కూర చాలా బాగా చేశావు గరిమా, అద్భుతంగా ఉందే. మీరు కంగారు పడకండి వదినా, ఇప్పటినుండి మీకు కావలసిన గ్రేవీ కూరలే వండుతుంది. నువ్వలా ఏం మాయ చేశావు చెల్లి? మా కోడలు ఒక్కరోజే ఇలా వంట నేర్చుకుంది. ఏమీ లేదు, కొత్తది ఒకటి నేర్పించాను, అంతకుముందు నేర్పించలేదు. ఆ రోజు అందరూ గరిమాని బాగా పొగుడుతారు. ప్రత్యేకంగా తన భర్త సురేష్ కూడా. తను వండిన వంటకి చాలా ఆనందపడి తనను పొగుడుతూ, గరిమా, ఇంత రుచికరమైన గుడ్డు కూర ఇంతవరకు ఎప్పుడు తినలేదు. నిజంగా నా మనసుకే చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేను బహుమతి మొబైల్ ఇస్తాను నీకు. లేదు లేదు ఏమైంది మావయ్య, మీకు వంటలు నచ్చలేదా? మీ ముఖం చూస్తే అసలు మీకు భోజనం చేయడం ఇష్టం లేదు అన్నట్లుగా పెట్టారు. ఏమైంది, వంటలు బాగోలేవా? నీ మాటలు సరిగ్గా నిజమమ్మా. ఈ వంట చూస్తే నా మనసు మారిపోయింది. కానీ ఇందులో నీ తప్పేముందిలే. నువ్వొచ్చి గట్టిగా 2 రోజులు కూడా అవ్వలేదు కదా. తప్పు నీ అత్త శారదది. ఇంట్లో వాళ్ళ ఇష్టాలు చెప్పాల్సిన బాధ్యత తనదే కదా. కానీ నీ అత్తకేం పట్టలేదు. అలాంటప్పుడు నీపై కోపం చూపడం ఎందుకు? నేను ఇష్టమైన వంటలు తినే యోగం లేదు నాకు. ఏం చేస్తాం? అయితే మావయ్య, మీరు నాకు చెప్పండి, మీకు ఏ వంట ఇష్టమో అవి చేసి పెట్టే బాధ్యత నాది. ఇకపై నేను మీకు నచ్చిన వంటలను ఇష్టంగా చేసి పెడతాను. 2 కూరలు, పూరీలు, హల్వా అన్నీ ఉన్నాయి కదా. కానీ ఇతగాని ప్రాణం మాత్రం చట్నీ పైనే ఉంటది. ఏంటో ఈ మనిషి. ఓహో, ఇదంతా చట్నీ లేకపోవడం వలనా? అంటే దాని అర్థం మావయ్యకు చట్నీ ఇష్టమని. ఏం పర్వాలేదు మావయ్య, మీరు కాస్త ఆగండి. నేను త్వరగా వెళ్లి చట్నీ చేసుకుని తీసుకొస్తాను. కాసేపటికి ఆమె చట్నీ చేసుకొని వస్తుంది. ఇదిగో మావయ్య, మీ ఫేవరెట్ చట్నీ. ఇక మీరు భోజనం చేయండి. ఆ తర్వాత చెప్పండి మీకు ఈ వంట ఎలా అనిపించిందో. ఇదంతా అడగకుండా ఉంటే బాగుంటుంది కోడలా. నిజానికి అత్త లాంటిదే అచ్చం కోడలు కూడా. ఓహో మావయ్య, మీరు సస్పెన్స్ పెట్టకుండా చెప్పండి, ఎక్కడ లోటుంది? అది నేను చెప్తాను సిమ్రన్, లోటు ఎక్కడుందో. నిజానికి నాన్నకు మిక్సీలో వేసిన చట్నీ కాదు, బండరోలు మీద రుబ్బిన చట్నీ అంటేనే చాలా ఇష్టం.
ఓ, కానీ రోట్లో చట్నీ చేయడం నాకు రాదు. అయినా ఈ విషయంలో పెద్ద తేడా ఏముంది? చట్నీ ఎక్కడ వేసినా కూడా ఒకటే కదా. అరే, నేను చట్నీ రూపం చూసి చెప్పగలను. చట్నీ మిక్సీలో వేసారా లేదా బండలోల మీద చేశారా అనేది. మీ జనరేషన్ వాళ్ళు ఉన్నారే, ప్రతి దాన్ని క్షణాల్లో అయిపోవాలనుకుంటారు. అది 2 నిమిషాల్లో చేసే మ్యాగీ అయినా సరే, 2 నిమిషాల్లో మిక్సీ వేసే చట్నీ అయినా సరే. ఈ రోజుల్లో పిల్లలు అసలు కష్టపడటానికి ఇష్టపడట్లేదు. అవునా? వీలైతే ఈ తరం పిల్లలు, మీరు మాత్రం పాత తరం వాళ్లే కదా. అయితే మీ భుజాల్లో బాగా బలం ఉంటుంది కదా. మీరెళ్ళో పని చేయండి, చట్నీని బాగా రుబ్బండి. అయితే ఓహో అమ్మా నాన్న, మీరు కాపండి. ఇప్పుడు మీకు కోడలు కూడా వచ్చింది, అయినా సరే మీరు పిల్లల్లో కొట్టుకుంటున్నారు. 25 ఏళ్ళయింది మీ చట్నీ గోల వింటూ వింటూ నాకు. నైనా సరిగ్గా చెప్పింది. ఇప్పుడు కోడలు కూడా వచ్చింది, మీరు ఆమెకు కూడా మీ చట్నీ యుద్ధాన్ని చూపాలనుకుంటున్నారా? ఎప్పుడు చూడు చట్నీ చట్నీ చట్నీ. సరిగ్గా చెప్పావురా నువ్వు. ఈ ముసలోనికి ప్రాణం అంతా చట్నీలోనే కొట్టుకుంటుంటది. వదిలేమా నువ్వు కూడా తగ్గవు. నాన్నకు చట్నీ అంటే అంత ఇష్టమని తెలుసు కదా, చేయొచ్చు అలాగే. వా వా, జీవితం అంతా నీ ముడ్డి కడగడంతోనే సరిపోయిందిరా నాకు. నిన్ను పెంచి పెద్ద చేయడానికే సరిపోయింది. ఇప్పుడు నీ ఐ సైడ్ తీసుకుంటున్నావా? వదిలేమా, నాకు భోజనం వద్దు, చేయాలని లేదు అసలు. నాకు తినాలని లేదు. నాకు అక్కర్లే ఏ భోజనం గీజనం. ఈ విధంగా అందరూ తమ మూతులు ముడుచుకొని గదుల్లోకి వెళ్లిపోతారు. పాపం కొత్త కోడలు తల పట్టుకొని కూర్చుంటుంది. అబ్బా, ఒక పని చేస్తా, అందరి ప్లేట్లు తీసుకెళ్లి వాళ్ళ గదుల్లో పెట్టేస్తా. ఆకలిస్తే వాళ్ళు తింటారు తర్వాత. అలా అనుకుని ఆమె అందరి గదుల్లోకి వెళ్లి భోజనం ఉంచుతుంది. మరుసటి రోజు ఉదయం ఎవరు బాధపడకుండా ఉండేందుకు బండరోలుపై చట్నీ రూపడం నేర్చుకుంటుంది. ఆ బండరోలుపైనే రుచిగా చట్నీ తయారు చేస్తుంది. ఆ చట్నీ తీసుకెళ్లి తర్వాత డైనింగ్ టేబుల్ పై ఉంచుతుంది. ఆ తర్వాత అందరినీ డైనింగ్ టేబుల్ వద్దకు తినడానికి పిలుస్తుంది. అందరూ భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. మామయ్య, ఈ రోజు నేను బండరోలుపై చట్నీ చేశాను, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. మీరందరూ సంతోషంగా భోజనం చేయండి. ఏం సంతోషంగా తినాలి? నిన్నే కదా కొత్తిమీర చట్నీ చేసావు, మళ్ళీ ఈ రోజు అదే చేసావు. చట్నీ ఇంకా చాలా రకాలు ఉంటాయి. టమాటా చట్నీ, పుదీనా చట్నీ, పల్లి చట్నీ, అలాగా ఇంకా ఎన్నో. చూసావా కోడలా, ఇదే నస ఈ ముసలోనితో. ఇది కాదు ఆ చట్నీ, అది కాదు ఈ చట్నీ అంట. ఇదిగో ఎలా నస పెడతాడు. ఈ ముసలోనితో చాలా కష్టం. ఇతని పేరు ఆనందరావు, కానీ ఎదుటి వాళ్ళకు ఆనందమే ఉండనివ్వడు ఈ మనిషి. ఈ విధంగా ఆనందరావుకు రోజు వేరువేరు చట్నీలు కావాలని ఆమెకు అర్థమవుతుంది. ఆ కోడలికి ఇప్పుడేం చేయాలో అర్థం కాదు. కానీ పాపం సిమ్రన్ రోజు యూట్యూబుల్లో రకరకాల చట్నీల రెసిపీలు చూసి నేర్చుకుంటూ ఉంటుంది. ఇక ఆమె రోజు బండరోలుపై రకరకాల చట్నీలు మార్చి చేస్తూ తన మామయ్యకు తినిపిస్తుంది. అలా కొద్ది నెలలు గడిచాయి. ఒకరోజు, అత్తయ్య, మామయ్య, మా పెద్దమ్మ ఫోన్ చేసింది. ఆమె మనందరినీ డిన్నర్ కు పిలిచింది. అరే కోడలా, మీ పెద్దమ్మ ఇంట్లో మాకేం పని చెప్పు. నువ్వు రోషన్ వెళ్ళండి, కావాలంటే నయన్ను తీసుకెళ్ళు, సరిపోతుంది. మీరందరూ కూడా పదండి. ఆమె ఎంత ప్రేమగా పిలిచింది. ఒకవేళ మనం వెళ్ళకపోతే ఆమె ఫీల్ అవుతుంది. అయితే సరే కోడలా, నువ్వు చెబుతున్నావుగా, సరే అందరం వెళ్దాం. కోడలు పదే చెప్పగా వాళ్ళు సిమ్రన్ పెద్దమ్మ ఇంటికి వెళ్తారు. అక్కడ వారి ఆహ్వానానికి వాళ్ళు అన్ని సిద్ధం చేస్తారు. రకరకాల టిఫిన్స్, కూల్ డ్రింక్స్, టీలు, సమోసాలు, అలాగే స్వీట్స్ కూడా. అన్ని రకాల ముందున్న ఆనందరావుకి ఇంకా ఏదో లోటు, ఏదో తిక్కగా ఉంటుంది అతనికి. ఏమైంది బావగారు, మీరు సంతోషంగా లేనట్టున్నారు? మీకు వంటకాలవి నచ్చలేదా ఏంటి? అదేం లేదు, కానీ భోజనంతో పాటు సలాడు, రాయితా, చట్నీ లేకుంటే భోజనం పూర్తవదు కదా. అదే కదా. కానీ అన్నయ్య, రాయితా, సలాడు, అలాగే పచ్చళ్ళు అన్ని మీ ముందున్నాయిగా. కానీ చట్నీ ఏది? అది లేకుండా నాకు భోజనం అస్సలు సహించదు తెలుసా. అది విని సిమ్రన్ పెద్దమ్మ సిగ్గుతో తలదించుకుంటుంది. ఇంటికొచ్చిన అతిథుల నోటి వెంట అలాంటి మాటలు వినడం సిగ్గుచేటే కదా ఎవరికైనా. ఇప్పటి వరకు సిమ్రన్ తన మామయ్య మాటలను సైలెంట్ గా భరించింది. కానీ ఇక ఊరుకోదలుచుకోలేదు. ఇంటికొచ్చి తన అత్తయ్యతో అంటుంది, అత్తయ్య, ఇప్పటి వరకు మామయ్య నా వంటలను అసలు మెచ్చుకోలేదు. కానీ నేను అతనికి నా తండ్రితో సమానంగా భావించి ప్రతిదీ చేసి పెడుతున్నాను చాలా ఇష్టంగా. నాకు బండరోలుపై చట్నీ చేయడం రాదు, అయినా కూడా నేర్చుకుని తన కోసం ఇంత చేశాను. కానీ ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కాస్త ఆలోచించాలి కదా. మా పెద్దమ్మ వాళ్ళు ఏమనలేదు, కానీ మామయ్య వాళ్ళను అలా అనడం నాకు నచ్చలేదు. చాలా బాధగా ఉంది. అదే మరి, నాకు నీ మామయ్యతో వచ్చిన గొడవ మరి. కానీ ఇక అతను తిక్క కుదర్చాల్సిన సమయం వచ్చిందనుకుంటా, ఊరుకోకూడదుగా. తర్వాత ఒకరోజు సిమ్రన్ అమ్మా నాన్న వాళ్ళని డిన్నర్ కు పిలుస్తారు. అక్కడ వాళ్ళు రోటీతో పాటు కూరలకు బదులుగా రకరకాల చట్నీలు వడ్డిస్తారు. తినండి అన్నయ్య గారు, పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ, టమాటా చట్నీ, వెల్లుల్లి చట్నీ, పల్లి చట్నీ, రకరకాల చట్నీలు మీకోసమే తయారు చేశాను. అది కూడా బండరోలు మీద రుబ్బింది తెలుసా. తినండి.
కానీ ఇన్ని రకాల చట్నీలు. నేను నా అక్క చేసిన తప్పు చేయకూడదు కదా, కూరల బదులు అందుకే చట్నీలే చేశాను. మీకు ఇష్టం కదా, తినండి రోటీతో పాటు. ఇప్పుడు ఆనందరావు దగ్గర వేరే దారి లేదు. మూతి ముడుచుకొని అలాగే రకరకాల చట్నీలతో తింటాడు. కానీ ఆ చట్నీలన్నీ తినటం వల్ల వెగటేస్తుంది. మూతి ముడుచుకొని ఇంటికి వస్తాడు. ఏంటండి ఈ రోజు వంటకాలు బాగా నచ్చినట్టున్నాయే, రకరకాల చట్నీలు దొరికాయి కదా మీకు. ఈ రోజు తర్వాత ఇక చట్నీ పేరు కూడా ఎత్తొద్దు, అర్థమైందా? ఇద్దరు అత్తా కోడలకు అర్థమైంది క్లియర్ గా వాళ్ళ ప్లాన్ బాగా వర్క్ అయిందని. ఆ ఇద్దరు ఒకరినొకరు చూసి కన్ను కొట్టుకొని నవ్వుకుంటారు.